మరిక సిద్ధార్థ్ రాయ్గా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని మన మీద క్రియేట్ చేయబోతున్నటువంటి దీపక్ సరోజ్ మాటలు వినే ముందు ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలుద్దాము. అంటే మనం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దీపక్ సరోజ్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. బట్ బిఫోర్ రిలీజ్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి వారి అమ్మగారు మదర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. రమణి కుమారి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఐ థింక్ మీ సమక్షంలో తను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే నరసింహరావు గారు నాన్నగారు వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ దీపక్ గారు, వెల్కమ్ మ్యామ్. Sir, please welcome. సో ఫస్ట్ మీరు మాట్లాడతారా, అమ్మగారు మాటలు కూడా విందామా? మ్యామ్, వుడ్ యు లైక్ టు స్పీక్ ఫర్ అస్? అందరికీ నమస్కారం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, చీఫ్ గెస్ట్లు ఈరోజు కోన వెంకట గారు, త్రినాథ్ గారు, కిరణ్ అభవరం గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇంతసేపు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలు విన్నాం. ప్రొడ్యూసర్ గారు అన్నారు ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని. ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేసి కూర్చుని ఉండగా డైరెక్టర్ గారి ఫోన్ వచ్చింది, మంచి స్టోరీ ఉంది నువ్వు చెయ్యాలి అని. ఫోన్ మెసేజ్ చేశారు. చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని. నేను అన్నాను ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్నాను. వెళ్ళాడు. వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ. బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా చాలా బాగుంది స్టోరీ, చేస్తే చాలా బాగుంటుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు, ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని. మా ఫ్యామిలీ మెంబర్, మా అందరి అంటే చిన్నవాడైనా మేమందరం కలిసి ఉంటాం. ఫనీకి ఆ స్టోరీ వినిపించారు. వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది. కారణం ఏంటంటే ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి అటాచ్ అయ్యింది. ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్. అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను. అంటే తను కూడా ఒక విధంగా హయ్యర్ సైడ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైనవాడు, బాగా చదువుకునేవాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడూ కూడా క్లాస్ ఫస్ట్, ఏ క్లాస్ అయినా కూడా. ఈవెన్ బీబీఏ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను. ఆ విధంగా చదువుకుంటూ ఆ తెలివి అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట. ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా 5-6 ఏళ్ళప్పుడు కూడానండి తనకి పనేవి లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము, కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇంట్లోంచి నూతిలో వేయడం, లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయిన తర్వాత మేము వెతుక్కుంటే దొరికేవి అవన్నీ. మా నాన్నగారు ఒకసారి నుయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు. అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి తన క్యారెక్టర్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను. అందువల్ల ఇంత చక్కని ఇటువంటి క్యారెక్టర్తో ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి, మరి ప్రొడ్యూసర్ గారికి, అలాగే దీపక్కి మంచి సక్సెస్ రావాలని, మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి వీళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి మైకిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో చూసారా, డేంజర్ ఇది. యా, సో ఐ థింక్ నరసింహరావు గారు మీరు కూడా క్విక్గా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తే. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఐ డోంట్ నో టు టేక్ మచ్ టైమ్. ఈ టీమ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక అతిథులైనటువంటి కోన వెంకట గారికి, త్రినాథరావు గారికి అండ్ కిరణ్ అబ్బువరపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చిత్ర యూనిట్ చిన్నదైనటువంటిదైనా బట్ వచ్చేవాళ్ళు ఆయన డైరెక్ట్ గారు చెప్పేటట్టు పెద్ద మనసుతో వచ్చారు ఆచరించడం. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏది బిజీగా ఉన్నా లేకపోయినా మేము బిజీగా ఉన్నామన్నట్టు ఫీల్ అవ్వడం అనేది సొసైటీలో కామన్ అయింది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఫీల్డ్లో మేము ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నాం, స్పోర్ట్స్లో ఉన్నాం,
బిజినెస్లో ఉన్నాం కాబట్టి మా అనుభవాలు చెప్తున్నాం గత 20 ఏళ్ళుగా. సో వాళ్ళ బిజీ చూపిస్తే జనాలకి చాలా చక్కగా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు దొరకడం లేదని పబ్లిక్లో టాక్ వెళ్తుంది కాబట్టి ఆ విషయాన్ని మరి అంత పెద్ద మనసుతో ఈరోజు వచ్చారంటే ఎంతో సమయాన్ని వెచ్చించి ఈరోజు నేను బ్యాక్ నుంచి చూస్తున్నాను పెద్దవాళ్ళు సార్లు పర్టికులర్గా చీఫ్ గెస్ట్ కిరణ్ గారు అలా నిల్చొని చాలా టైం నుంచి ఉండండి ఇలా ఉంటుందా ఈ ఫీల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మాకు అర్థమైందా అక్కడ కానీ కుర్చీలేసి కూర్చోబెట్టి స్పీకర్స్ మాట్లాడుతుంటే బాగుండేదేమో అనిపించింది. నటులు అనుకోండి వాళ్ళు కెరీర్ ఆలోచిస్తారు, బట్ వాళ్ళంతా వీళ్ళకి ఆల్రెడీ ఒక స్పెషల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్నేహితులు ఫనీ గారు చెప్పాలని ఎంతో ఉంది, మేము కలిసి వ్యాపారాలు చేస్తాం, ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ. సో నా మాట ఇచ్చారు, మనం ఎప్పుడైనా మంచి సినిమా తీద్దాం. ఆయన చిన్న వయసు మాకంటే చాలా చిన్న వయసు. ఆయన కూడా అబ్రాడ్లో ఉండేవారు, మేము అబ్రాడ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఏంటంటే ఒక పని చేయండి, మంచి మూవీస్ తీయండి, మూవీస్ సైడ్ బాగుంటుందంటే చక్కగా ఆయన చిన్న వయసు అయినా నాతో కలిసి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. చేసిన తర్వాత ఆయన దానికి స్వస్తి చెప్పాడు, నేను స్వస్తి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ వయసులో స్వస్తి చెప్తే మళ్ళీ చాలా ఆరోగ్యం పాడైపోద్ది, రాత్రి 9 దాటితే సరదాగా ఉందాము, అర్థమైందా, కనీసం కూర్చొని ఒక గంట పాటు ఎక్కడో ఎంజాయ్ చేద్దాం, నీలాగా నేను ఆ తెగింపు చేయను, నాకు అవసరం లేదు కూడా, నాకు భక్తి భయం బాధ్యత అన్నీ ఉన్నాయి నాకు కూడా సొసైటీలో. ఓకే, సో దయచేసి మీరు ఇస్కాన్కి వెళ్ళిపోండి, నేను రాలేను. నాకు ఎన్నో గీతాపదేశాలు చేసేవారు, అయితే మా అబ్బాయికి చెప్పండి బాగుంటుంది, మీతో పాటు ఫాలో అవుతాడు, నా బ్యాచ్ వేరే అయిపోతే మీ వేరే అవ్వండి, మాకు సినిమా తీసి పెట్టేయండి అని చెప్పేసాను ఆయనకి. అర్థమైంది. సో అలా చిన్న వయసులో నాకు నేర్పింది ఆయనే, యాక్చువల్ నా గురువుగారు ఆయనే. ఏది రాత్రి కార్యక్రమాలన్నీ ఆయన ద్వారా నేర్చుకున్నాను నేను చాలా, అది కూడా పబ్లిక్లో చెప్తున్నాను మీకు. అర్థమైందా. రైట్, నన్ను వదిలేశారు, ఆయన సిస్కాన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్టికులర్లీ ఫర్ ద మీడియా పీపుల్. పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ పత్రికా ప్రతినిధులు ప్రింట్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీ చేతుల్లో ఉంది ఈ కార్యక్రమం అంతా, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళు 100 మంది అయినా 10 కోట్ల మందికి చేరించే బాధ్యత మీపైనే ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ staying here for longer time. All the best for the team, all the technical team, the best technical team in this movie and all. I hope for the best and let us see for the better future for everyone who are involved in this movie team. Right, thank you very much. Thank you so much, sir.